If you're going to break up with someone, it's your responsibility to heal that person before you leave. నిజమే చాలామంది రిలేషన్‌షిప్స్‌ని బ్లాక్ చేసో, చీటింగ్ చేసో, లేకపోతే గోస్ట్ చేసో ఎండ్ చేస్తారు. మీరు అలా ఎండ్ చేసి బానే వెళ్ళిపోతారు. కానీ ఆ వదిలేసిన పర్సన్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళకి ఎన్ని క్వెషన్స్ వస్తాయో, నేను చేసిన తప్పేంటి? నాకు లవ్ చేయడం రాదా? నన్నెందుకు వదిలేసారు? మేబీ ఐయామ్ నాట్ వర్తీ ఫర్ లవ్ అని. కొంతమంది లైఫ్‌లో ముందుకు వెళ్ళి వేరే మ్యారేజ్ చేసుకొని మూవ్ ఆన్ అయితారు. ఇంకొంతమంది ఈ పెయిన్‌ని పోగొట్టుకోవడానికి కెరియర్ బిల్డ్ చేసి, లేకపోతే జిమ్‌కి వెళ్లి బాడీ బిల్డ్ చేస్తారు. విచ్ ఈస్ గ్రేట్. కానీ ఎక్కడో సబ్‌కాన్షియస్‌లో పాస్ట్ బ్రోకెన్, అన్‌హీల్డ్ రిలేషన్‌షిప్ వల్ల కొంతమంది ముందుకు మూవ్ ఆన్ అవ్వలేక, వేరే రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వలేక, లవ్ అంటేనే ఒక రకమైన భయంతో ఉండిపోతారు. కానీ ప్రపంచానికి అది ఎవరికీ తెలీదు. సో, నేను చెప్పేదేంటంటే, వాట్ ఇఫ్ మీరు బ్రేకప్ చెప్పే ముందు దాన్ని హెల్తీగా ఎండ్ చేస్తే. ఐ మీన్ మీరు వెళ్ళి మీ పార్ట్నర్‌కి ఓకే. లెట్స్ బ్రేకప్ అనగానే వాళ్ళు ఓకే. కూల్ లెట్ ఇట్ బి అన్నట్టు అట్లా కూల్‌గా తీసుకోరు. అదేం అంత ఈజీ కాదు. ఆఫ్‌కోర్స్ అరుస్తారు, ఏడుస్తారు, బాధపడతారు. బట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు వాళ్ళ పక్కన ఉండి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం. మీరు పాజిటివ్‌గా మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటారు. బట్ ఆ పర్సన్ కూడా మూవ్ ఆన్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని ఒకప్పుడు ఎంతో బాగా ప్రేమించుంటారు. సో, ఈ బ్రేకప్‌లో మీరిద్దరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే, యూ బోత్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ లవ్వింగ్ ఈచ్ అదర్ అని. ఇక్కడ ప్రాబ్లమ్ లవ్ కాదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ కనెక్షన్ ఫీల్ అవ్వట్లేదు. ఆఫ్‌కోర్స్ టైం పడతది. అట్‌లీస్ట్ 10-15 డేస్ టైం పట్టొచ్చు కానీ ఫైనల్‌గా యాక్సెప్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో మీరు ఆ పర్సన్‌తో 24 గంటలు ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళ పక్కనే కూర్చొని ఓదార్చాల్సిన అవసరం లేదు. కానీ ఆ పర్సన్ ఆ బాధని షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ మొదటి వ్యక్తి మీరే అయ్యి ఉండాలి. ఎందుకంటే ఆ పెయిన్ మీ వల్లే కలుగుతుంది కాబట్టి దాన్ని రికవర్ చేసే బాధ్యత కూడా మీదే. అండ్ కొన్ని డేస్ తర్వాత మీరు మాట్లాడడం ఆపేసినా ఆర్ ఎల్స్ కలవకపోవడం జరిగినా గానీ ఆ పర్సన్‌కి అర్థమవుతది. ఈ రిలేషన్‌షిప్‌ని హెల్తీగా క్లోజ్ చేశారని. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఫ్యూచర్‌లో ఆ పర్సన్ గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి రిగ్రెట్ గానీ, గిల్ట్ ఫీలింగ్ గానీ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్‌ని ఈ రిలేషన్‌షిప్‌ని గుర్తు చేసుకుంటే ఏ క్వెషన్స్ లేకుండా హెల్తీగా, కాన్ఫిడెన్స్‌గా ముందుకు మూవ్ ఆన్ అవుతారు. ఓకేనా?